ఒకప్పుడు పవిత్రమైన యమునా నది ఇప్పుడు మృత్యువుకు చిరునామాగా మారింది. కాళీయుడి విషాగ్నితో నది నీరు నల్లగా మారిపోయింది. ఆ గాలి పీల్చినా, ఆ నీటిని తాకినా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. కానీ ఆ మృత్యు నీడకు చేరువలోనే చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆటలో భాగంగా వారి బంగారు బంతి ఒక్కసారిగా ఆ విషపూరితమైన యమునా నది సుడిగుండంలో పడిపోయింది. అందరిలోనూ ఆందోళన. కానీ ఆ నీలిమేఘశ్యాముడు కళ్ళల్లో మాత్రం ఒక అచంచలమైన నిశ్చయం. లోకాన్ని రక్షించే ఆ పరమాత్ముడు ఒక్క ఉదుటున కదంబ వృక్షంపై నుంచి ఆ విషజలాల్లోకి దూకాడు. కృష్ణుడి చుట్టూ ఉన్న ఆ దైవిక కాంతి ఆ నల్లని విషాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. అదిగో 1000 పడగల కాళీయుడు క్రోధంతో రగిలిపోతున్న ఎర్రని కళ్ళు, ప్రాణాలు తీసే విషపు కోరలు. ఆ రాక్షస సర్పం కృష్ణుడిని తన బలమైన శరీరంతో చుట్టేసింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. గోపబాలురు, పశువులు భయంతో వణికిపోతున్నారు. కానీ ఇది అంతం కాదు, ఒక అద్భుతానికి ఆరంభం. విశ్వాన్నే ఏలే ఆ నందనందనుడు కాళీయుడి గర్వాన్ని అణచడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా ఆ పాము పడగలపై దూకి దివ్యమైన తాండవం మొదలుపెట్టాడు. తన పాదాల బరువుతో అతని గర్వాన్ని అణిచివేస్తున్నాడు. ఆ అడుగులు పడుతూ ఉంటే అగ్నిరవ్వలు కురుస్తున్నాయి. కాళీయుడి తలలో పగిలిపోతున్నట్లుగా ఉంది. అతని అహంకారం ఒక్కో అడుగుతో మట్టిలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడి వేణుగానానికి కాలం ఆగిపోయింది. చివరకు ఆ గర్వం అణిగింది. కాళీయుని భార్యలు ప్రాధేయపడగా కృష్ణుడు ప్రాణభిక్ష పెట్టి యమునా నదిని విడిచిపెట్టి తన నివాసమైన రమణక ద్వీపానికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు. యమునా నది మళ్ళీ తన స్వచ్ఛతను పొందింది. పర్యావరణం సస్యశ్యామలమైంది. గోపాల బాలురు శ్రీకృష్ణునితో కలిసి స్వచ్ఛమైన వాతావరణంలో హాయిగా ఆడుకోసాగారు.